మాకు 600 కోట్లు ఇంత ఒక చిన్నది. అదేవిధంగా మీరు మూసిని లక్షల కోట్లతో ప్రక్షాళన చేస్తామంటున్నారు. అదేవిధంగా ఏ నియోజకవర్గానికి పోయినా 1500 కోట్లు లక్షల కోట్లు అని పెట్టుకున్నారు. కానీ మా బిల్లులు 600 కోట్లు ఉన్నాయి. 12,679 మంది సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. మా సమస్యని పరిష్కరించాలి, కానీ పరిష్కరించకుండా ఎన్నికలు పోతామన్నది ఇది సరైనది కాదు. మేము ప్రజాప్రతినిధులకు కలిసినాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఏముందని కూడా వేడుకునే పరిస్థితులు ఉన్నది. వేడుకున్నాం. అదేవిధంగా జోబులెక్కి పెద్దమ్మ తల్లిని మొక్కులు చెల్లించాం, మా బిల్లులు చెల్లించామని. ఒక మహిమగల్ల తల్లి ఈ మొండి ప్రభుత్వం వింటలేదు కాబట్టి ప్రభుత్వం ఏంటంటూ మా బిల్లులు చెల్లించమని అడిగాం. అదేవిధంగా ఖైరతాబాద్ వినాయకునికి ఒక మహిమగల్ల తల్లి, మహిమగల్ల గణేశుడు, ఆయన ఎంతో మంది కోరికలు కోరుకుంటే నెరవేర్చినోడు. ఆ మా కోరికలు నెరవేర్చమని మొక్కే పరిస్థితి మొక్కినాం. అయినా కానీ ప్రభుత్వానికి కనగడం లేదు. మేము ప్రభుత్వంలో ప్రజలలో మేము భాగస్వామ్యం కాదా? ప్రజలకు మేము సేవ చేసిన వాళ్ళం. మేము తోడు ఎలబోసుకుంటున్నాం. మా సర్పంచ్లు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మా శాపనార్థాలు ఈ ప్రభుత్వాన్ని జరగకుండా ఉండాలంటే మా బిల్లులు చెల్లించిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి. కానీ ఎన్నికలు పెడతామంటారు, బిల్లులు చెల్లిస్తలేరు. అదే రకంగా డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు నడిపిస్తున్నారు. కానీ మా బిల్లుల మీద ఏ ఒక్కటి లేదు. నిన్న కాళేశ్వరం మీద మేము విచారణ జరుపుతున్నామని అటువంటివి దాని మీదనే విచారణ జరుగుతుందని అసెంబ్లీ నడిపింది. కానీ మా సర్పంచుల ఆత్మహత్యల మీద ఏ ఒక్క కనీసం రివ్యూ మీటింగ్ పెట్టలేదు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మొన్న ప్రస్తావన చేయకపోవడం, మా బిల్లుల మీద ఇప్పటి వరకు ఒక స్పష్టమైన వైఖరి కూడా ప్రకటించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ఫైనాన్స్ ఆఫీస్కి వచ్చి లాస్ట్కు కాంట్రాక్టర్లు కూడా దండే చేసే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మా బిల్లులు చెల్లించినాకనే ఈ ప్రభుత్వం ఎన్నికలు పోవాలి. లేకపోతే మా శాపనార్థాలతో